హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రానున్నటువంటి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. దాని తర్వాత ఏ జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. రానున్నటువంటి 24 గంటల వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ వివరాల గురించి అయితే మీకు మనకొచ్చినటువంటి ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం మీకు చూపిస్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీరు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే మీకు ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే అందరికీ కూడా రీచ్ అవుతుందన్నమాట. దాని తర్వాత కమెంట్ పెట్టే దగ్గర పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అయితే అవుతూనండి. నేను డైలీ కూడా వెదర్కు సంబంధించి ఒక వీడియో అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంటు వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే వాటర్ అయితే స్టోర్ అయిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి చూసుకుంటే కొన్ని ఏరియాలు పూర్తిగా అయితే నీట మునిగిపోయినాయి. చాలా దగ్గరలో అయితే ఈ యొక్క రాకపోకలకు అంతరాయం కూడా కలిగిందనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చెప్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనకు ఈ వర్షాలు కురిసినందువల్ల ఎక్కడ చూసినా సరే నదులు కావచ్చు, వాగులు కావచ్చు, మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి. ఏపీ రాష్ట్రంలో వచ్చేసి పర్టికులర్గా మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఫుల్గా వర్షం అనేటువంటిది అయితే పడుతూ ఉందన్నమాట. సో మనకు గత 2 రోజుల క్రితము ఈ బంగాళాఖాతంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడడం జరిగింది. దాని ప్రభావంతోనే ఈ వర్షాలు అనేటువంటివి అయితే ప్రజెంట్ కురుస్తూ ఉన్నాయండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్గా మాది తిరుపతి డిస్టిక్ అనమాట. తిరుపతి డిస్టిక్లో వచ్చేసి వెంకటగిరి అనమాట. సో మనకు నిన్నటి నుంచి వర్షం అనేటువంటిది భారీగా అయితే కురవడం లేదనమాట. సో ఒక మోస్తారుగా అయితే నాన్ స్టాప్గానే కురుస్తూ ఉన్నదండి. అంటే ఎడతెరపు లేకుండా వర్షం అనేటువంటిది అయితే కురుస్తూ ఉంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో. కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతున్నాయి. బట్ మా సైడ్ అయితే ఈదురుగాలు అనేటువంటివి అయితే ఏం లేవు. ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కావు. మోస్తరుగా ఎడతెరపు లేకుండా కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి నిన్న ఉదయం నుంచి. సో కొన్ని జిల్లాల్లో ఈ విధంగా అయితే ఉంది సిచ్యువేషన్. మరికొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో వచ్చేసి తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ మనకు చాలా ఏరియాలు కూడా నీట మునిగిపోయినాయన్నమాట. సో మీరందరూ కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఎందుకంటే మనకు రేపటి రోజున కూడా ఇంకొక ఉపరితల ఆవర్తనం అయితే ఈ కోస్తాంధ్ర తీరం వెంబడైతే ఏర్పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు ప్రమాదక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చూసినా సరే ఫుల్గా వాటర్ అనేటువంటిది అయితే వచ్చేసి ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోయినాయి. మరొక ఉపరితల ఆవర్తనం అయితే కూడా రాబోతున్నట్లు వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక మీరు దీన్ని బట్టి అయితే ఆలోచించుకోవాలన్నమాట. మనకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఈ యొక్క సిచ్యువేషన్లో ఎవరు కూడా దయచేసి బయటైతే రావద్దు. సో వచ్చినా సరే వీలైనంత త్వరగా మీ యొక్క వర్క్ను కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే సూచనలు అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఆఫీసులకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా మీ యొక్క వర్క్ను కంప్లీట్ చేసుకొని త్వరగా ఇళ్ళకైతే చేరండి. ఎందుకంటే బయట మనకు ఈ యొక్క వాటర్ ఫ్లో వల్ల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఫుల్ ట్రాఫిక్ కూడా ఏర్పడేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట ఈ వర్షాల ప్రభావంతో. అందువల్ల మీరు వీలైనంత త్వరగా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. లేదు అనుకుంటే కంప్లీట్ చేసుకుని వీలైనంత త్వరగా ఇంటి దగ్గరకు కూడా వచ్చే విధంగా అయితే చూసుకోండి అనమాట. ఓకేనా. సో మీరు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎక్కడైతే చూడొచ్చు. ఈ యొక్క రేపటి రోజున ఏర్పడబోయేటువంటి ఉపరితల ఆవర్తనానికి సంబంధించి ఇక్కడ ఎల్ అని కనిపిస్తుంది కదా. ఎల్ అంటే లో ప్రెజర్ అనమాట. ఇది ఇక్కడ ఏర్పడి ఏ దిశగా కదులుతుంది దానికి సంబంధించి లైవ్లో అయితే ఇక్కడ చూడొచ్చు మీరు.
ఓకేనా. ఇక్కడైతే ఏర్పడి మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు, దాని తర్వాత దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా ఎఫెక్ట్ అయితే ఉందండి. దాని తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు కూడా ఫుల్గా ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ దిశగా అయితే కదులుతుంది, మీకు వైట్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి మనకు రానున్నటువంటి 24 గంటల్లో వర్షం సూచన అనేటువంటిది అత్యధికంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఈరోజు వచ్చేసి మనకు ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చూద్దాం ఇప్పుడు మనము. సో ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతాలకు ఫుల్ వర్షం అనేటువంటిది అయితే ఉందండి. నేను చెప్పాను కదా, మాది తిరుపతి డిస్టిక్ ఇటు సైడ్ వచ్చేసి అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు కాదు, మోస్తరుగా కురుస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఈ కోస్తాంధ్ర ప్రాంతాలన్నిటికీ విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కావలి వరకు ఫుల్ రెయిన్ అనేటువంటిది అయితే పడుతుందన్నమాట, కొండపోతగా వర్షాలు. అటు సైడ్ తెలంగాణలో కూడా చూడొచ్చు, ఇదంతా కూడా మనకు ఫుల్గా రెయిన్స్ అనేటువంటివి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా కురుస్తూనే ఉన్నాయి. మనకు రేపటి రోజున ఈ దిశగా ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడినట్లు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ కేంద్రీకృతం అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కేంద్రీకృతమయ్యి ఈ దిశగా అయితే వెళ్తుందని ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో మీరు ఓకేనా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. మనకు గాలులు కూడా వీస్తాయండి, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఈదురుగాలు కూడా వీచేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి కరెంటు ముప్పు కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట, కరెంటు కోత. సో మనకు వీలైనంత ఇదిగా ప్రభుత్వ అధికారులు కూడా రేపటి రోజున కొన్ని జిల్లాల్లో హాలిడేస్ కూడా ఇచ్చేసేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఈ వర్షం తాకిడి అనేటువంటిది ఆ విధంగా అయితే ఉందన్నమాట, ఈ వర్ష ప్రభావం అనేటువంటిది కొన్ని జిల్లాల్లో మాత్రమే, అన్ని జిల్లాల్లో అయితే కాదు. సో ఇప్పటికే 3 రోజులు హాలిడేస్ అయితే ఇచ్చారు. సో రేపు మ్యాక్సిమం నాకు తెలిసి అయితే రేపటి రోజున కూడా హాలిడే అనేటువంటిది ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. బట్ నేను ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను. మీరు చేయవలసింది ఏం లేదండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.